ఎప్పుడూ చేసుకునే రవ్వ లడ్డూలా కాకుండా ఓసారి ఇలా శనగపిండి కాంబినేషన్లో రవ్వ లడ్డూలు చేయండి. చాలా చాలా రుచిగా ఉంటాయి. ఎలాంటి పాకంతో పని లేకుండా పాలు వాడకుండా తయారు చేసుకున్న ఈ లడ్డూలు నెల రోజుల వరకు నిల్వ ఉంటాయి. నోట్లో వెన్నెలా కరిగిపోతాయి. వీటిని చూస్తేనే తినాలనిపిస్తుంది కదా! సాఫ్ట్‌గా భలే రుచిగా ఉంటాయండి. కడాయిలోకి కప్పు నిండుగా నెయ్యిని తీసుకోవాలి. నెయ్యి వేడిగా అయిన తర్వాత 2 కప్పుల సుజీ రవ్వను వేసుకుని 1-2 నిమిషాల పాటు వేయించుకోవాలి. రవ్వ ఇలా కాస్త వేగిన తర్వాత కప్పు శనగపిండిని వేసుకుని సన్నటి సెగ మీద మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. 5-6 నిమిషాల వరకు టైం పట్టిందండి. ఇలా చక్కగా వేగిన తర్వాత ముద్ద ముద్దలా అయిపోతుంది. ఇలా వేయించుకుంటే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసి కడాయిని కాసేపు పక్కకు పెట్టుకోవాలి. మిక్సీ జార్లోకి కప్పు నిండుగా పంచదారను తీసుకోవాలి. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఎక్స్ట్రా ఇంకో పావు కప్పు పంచదారను వేసుకోవచ్చు. మంచి ఫ్లేవర్ కోసం కొద్దిగా యాలకులు వేసుకుని మెత్తని పొడిలాగా మిక్సీ పట్టుకోవాలి. ముందుగా వేయించి పెట్టుకున్న రవ్వ శనగపిండి మిశ్రమంలోకి ఈ పంచదార పొడిని కూడా వేసుకొని ఇదంతా కలిసేటట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి. రవ్వ శనగపిండి మిశ్రమం వేడిగా ఉందండి, చల్లారలేదు. ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే ఈ పంచదార పొడిని వేసుకోవడం వల్ల పంచదార కాస్త కరిగినట్టయి లడ్డూలు చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఇంకా పూర్తిగా చల్లారలేదు, గోరువెచ్చగా ఉంది. ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ మిక్సీ జార్లోకి వేసుకుని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగానే మిక్సీ పట్టుకుని తీసుకోవాలి. చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో. ఇక్కడ మనం వేసుకున్న పంచదార వేడికి కరిగి ఇలా సాఫ్ట్గా అయిపోతుంది. మూతతో కవర్ చేసుకుని ఒక 10 నిమిషాల తర్వాత మీకు కావాల్సిన సైజులో లడ్డూలుగా చుట్టుకుని తీసుకోవడమే. పాకం పట్టకుండా ఎలాంటి పాలు నీటి తడి తగలకుండా తయారు చేసుకున్న ఈ రవ్వ లడ్డూలు ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంటాయండి. మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే నెల రోజుల పాటు కూడా ఫ్రెష్గా ఉంటాయి. ఇక్కడ నేనైతే డ్రై ఫ్రూట్ పొడితో గార్నిషింగ్ చేసుకుంటున్నాను. మీకు నచ్చినట్టుగా గార్నిషింగ్ చేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న ఈ రవ్వ లడ్డూలు సాఫ్ట్గా భలే రుచిగా ఉంటాయి. నోట్లో పెట్టుకుంటే చాలు సాఫ్ట్గా మెల్ట్ అయిపోతాయి.